హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టైమ్ 24x7 స్పెషల్ ఫోకస్. మనిషి ఏఐ నుంచి అంతరిక్షం దాకా ఎంతో అభివృద్ధి చెందిన ఈ కాలంలోనూ మూఢనమ్మకాల వెంటే పరిగెడుతూ ఉన్నాడు. ఈ క్రమంలో సాటి మనుషుల ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడడం లేదు. మంత్రాలకు చింతకాయలు రాలవు అని తెలిసి కూడా మూర్ఖంగా ప్రవర్తిస్తున్నాడు. తనతో గొడవపడి పుట్టింటికి వెళ్లిపోయిన భార్యను మంత్రాలు తంత్రాలతో తిరిగి తన దగ్గరికి రప్పించుకోవాలనుకున్నాడు. ఈ క్రమంలో ఓ మాంత్రికుడి సలహా అతన్ని రాక్షసుని చేసింది. అమానుషానికి ఒడిగట్టాడు. 6 ఏళ్ల చిన్నారిని నరబలి ఇచ్చాడు. ఈ సంఘటన రాజస్థాన్ లో చోటు చేసుకుంది. అల్వార్ జిల్లా సారైకలన్ గ్రామంలో లోకేష్ అని 6 ఏళ్ల బాలుడు జూలై 19 సాయంత్రం నుంచి కనిపించకుండా పోయాడు. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు ఊరంతా వెతికారు. రాత్రి 8 గంటల సమయంలో ఓ పాడుపడ్డ ఇంట్లో బాలుడి మృతదేహం లభించింది. శరీరంపై సూదులు గుచ్చినట్లుగా గుర్తులు ఉన్నాయి. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. లోకేష్ మేనమామ మనోజ్ కుమార్ ప్రవర్తన తేడాగా ఉండడంతో అనుమానించారు. తొలుత తాను కూడా బాలుడిని వెతికినట్టుగా నటించాడు మనోజ్. అయితే సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు విచారించగా చివరికి నేరాన్ని అంగీకరించాడు. మనోజ్ అతడి భార్యకు కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. దీంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. ఆమెను తిరిగి ఇంటికి తీసుకురావాలనుకున్నాడు మనోజ్. సునీల్ కుమార్ అనే మాంత్రికుడికి విషయం చెప్పాడు. నరబలి ఇస్తే ఆమె తిరిగొస్తుందని మాంత్రికుడు సలహా ఇచ్చాడు. పూజల కోసం 12,000 రూపాయల నగదు, ఒక చిన్నారి రక్తం కాలేయాన్ని బలివ్వాలని చెప్పాడు. అందుకు అంగీకరించిన మనోజ్ తన మేనల్లుడిని ఎంచుకున్నాడు. జూలై 19న మధ్యాహ్నం లోకేష్ కు చాక్లెట్ ఆశ చూపి ఊరు చివర పాడుబడ్డ భవనానికి తీసుకెళ్లాడు. అక్కడ గొంతు నిలిమి హత్య చేసి సిరింజీలతో రక్తం తీసే ప్రయత్నం చేశారు. అనంతరం శవాన్ని గడ్డివాము మధ్య దాచిపెట్టాడు. ఆ చిన్నారి కడుపు కోసి కాలేయం తీయడానికి మళ్లీ వచ్చేందుకు ప్లాన్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై తొలుత పోలీసులు గుర్తు తెలియని వ్యక్తుల పనిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కానీ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా మనోజ్ పై అనుమానం రావడంతో మరింత లోతుగా విచారించాడు. విచారణలో అతడు విస్తుపోయే వాస్తవాలు బయటపెట్టాడు. అతడిచ్చిన సమాచారం ఆధారంగా మాంత్రికుడు సునీల్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరికొన్ని నరబలి కేసుల్లో ఇతడి ప్రమేయముందేమో అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ఇద్దరిని అరెస్టు చేసి జైలుకు తరలించారు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.